ప్రభుత్వం యొక్క పాలసీలు నచ్చనప్పుడు నేను పురస్కారాలని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రైతు ఆత్మహత్యలకి కారణమైనప్పుడు వరుసగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు నాకు తెలుగు విశ్వవిద్యాలయం ఒక పురస్కారం ప్రకటించింది నేను రాసిన కవిత్వానికి. అప్పుడు కూడా నేను రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రైతుల మీద కవిత్వం రాసిన కవిగా నేను ఈ పురస్కారాన్ని తీసుకోనని అప్పుడు చెప్పాను. అట్లా నాకు అడపదడప ఈ సంప్రదాయం ఉంది. ఇప్పుడు కూడా నాకు ప్రధానమైనటువంటి సమస్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ప్రభుత్వంతో ఏమీ వేరే లేదు. పురస్కారం చేస్తామని అడిగేప్పటికీ అది ఏ రోజు చేస్తున్నారు? 9వ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తారు. 9వ తారీఖు కనుక 9 మంది కవులకు చేస్తారు. 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొదటిసారి ప్రకటన వచ్చిన రోజు, అది కేసీఆర్ దీక్ష విరమించిన రోజు. ఇవన్నీ ఒకే సందర్భం, అంతా బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే విగ్రహం చేతిలోంచి బతుకమ్మ తొలగించి విగ్రహానికి అనేక మార్పులు చేసి తెలంగాణ అస్తిత్వం అని అంటేనే అస్తిత్వానికి ప్రతీకగా బతుకమ్మ మాత్రమే ఉంది. ఆ బతుకమ్మను తొలగించిన తర్వాత తెలంగాణ తల్లి అయినా కర్ణాటక తల్లి అయినా తమిళ తల్లి అయినా ఇంచుమించు దగ్గరనే ఉంటుంది. ఆ ఛాయలన్నీ తొలగించిన తర్వాత తెలంగాణ తల్లిగా అంగీకరించడానికి నాకు మనసు ఒప్పలేదు. కనుక ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తున్న సన్మానం కనుక నాకు వాస్తవంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు అమౌంట్ చెప్పలేదు, నాకు ఇంత అమౌంట్ అని చెప్పలేదు. పెద్ద మొత్తంలో అన్నారు, నగదు ఇస్తారు, పెద్ద మొత్తంలో అనుకుంటున్నాము అని కూడా అన్నాడు ఆయన. నాకు పెద్ద మొత్తమైనా చిన్న మొత్తమైనా నాకు సమస్య అది కాదు. నా సమస్య బతుకమ్మ. నా సమస్య బతుకమ్మ అనేది నేను చాలామంది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మెప్పు కోసం నేను చేశాను అని అంటున్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టీఆర్ఎస్, అది టీఆర్ఎస్గా ఉండి ఉద్యమం నడిపి బీఆర్ఎస్గా మారినప్పుడు తెలంగాణ వదులుకున్నదని విమర్శించవాన్ని నేను. కాబట్టి బీఆర్ఎస్ను విమర్శించడానికి నేను వెనకకు పోను. తర్వాత నేను నా నాగేటి సాలల్ల పాటలో నేను బతుకమ్మను ఆవిష్కరించాను. ఎప్పుడు ఆవిష్కరించాను? 97 ఆగస్టులో ఆవిష్కరించాను. అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టలేదు. అంటే నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ప్రేమికుణ్ణి, తెలంగాణ భావోద్వేగంతో కలిసి జీవించాలని ప్రయాణం చేసినటువంటి ఒక కవిని, పాటల రచయితను. కాబట్టి నన్ను తీసుకుపోయి దేనికో అంటగట్టడం కాదు. నాకు పురస్కారం అన్నప్పుడు సగౌరవంగా ఉండాలి, ఒక జాతి గర్వించేటట్టు ఉండాలి. ఒక జాతి గర్వించాలంటే జాతి రూపొందించుకున్న తెలంగాణ తల్లిలో చేతిలోంచి బతుకమ్మ తీసేసి కేవలం హస్తం గుర్తు పెడితే ఈ హస్తం గుర్తు అనేటువంటిది కూడా ఒక రాజకీయ పార్టీకి పక్షానికి చిహ్నమని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అవునన్నా కాదన్నా అది వాళ్ళ చిహ్నం. ఇది దీవెన అన్నారు. దీవెన ఇట్లా ఉంటుంది, ఎవరైనా ఒక దేవత దీవిస్తే లేదా పైన ఒక పురోహితుడు దీవిస్తే చెయ్యి ఇట్లా పెడతారు. కానీ ఇది ఇట్లుంది. ఇట్లున్నది ఎవరో అన్నట్టు, ఎవరో సరదాగా సినిమా చిట్టిబాబు ఎవరో అన్నారు, ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆగు అని అన్నట్టున్నది అన్నాడు. నేను అట్లా కూడా అంత చిన్న స్థాయిలో నేనేం మాట్లాడటం లేదు. కానీ ఒక పక్షం యొక్క, ఒక పార్టీ యొక్క గుర్తుగా మారడాన్ని నేను వ్యతిరేకించాను. అట్లనే ఒక బతుకమ్మ అది ప్రపంచంలో ఒక తెలంగాణకు మాత్రమే ఉన్నటువంటి పండుగ.